హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఫ్రైడే. ఓకే, ఇవాళ సెకండ్ ఎడిటోరియల్. ఇది ఎందుకో నాకు ఈ ఎడిటోరియల్ కూడా వదలాలనిపించలేదు, ఇది కూడా చెప్పాలనిపిస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎడిటోరియల్, సో ఐఎమ్ కవరింగ్ దిస్. సో బిఫోర్ దిస్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్. మీరు ఎడిటోరియల్స్ చూడడానికి ఇంగ్లీష్ అనేది ప్రధాన కారణం అయితే, ఇంగ్లీష్లో మీరు వీక్గా ఉండడం వల్ల ఎడిటోరియల్స్ అర్థం చేసుకోలేకపోతున్నాము అని చెప్పి మీరు యూట్యూబ్కి వచ్చి చూస్తున్నట్టయితే యూ కుడ్ కన్సిడర్ దిస్ కోర్స్ బై మీ. ఇంగ్లీష్ ఇన్ఫినిట్ అనే కోర్స్ నేను రన్ చేస్తున్నాను. సో కేవలం 2000 రూపీస్కే ఎడిటోరియల్స్తో పాటు మీరు ఆల్రౌండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ వస్తుంది. మీకు ఒకటి, గ్రామర్ బాగా నేర్చుకుంటారు. గ్రామర్ ఏంటిలే మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే అని అనుకుంటారు. ద వే ఐ టీచ్ గ్రామర్ ఈస్ డిఫరెంట్. అప్లికేషన్ ఓరియంటెడ్గా రూల్స్ బట్టి పట్టే విధానంగా నా టీచింగ్ ఎప్పుడూ ఉండదు. నేను ఎడిటోరియల్ చెప్పేటప్పుడు కానీ, ఎకానమీ చెప్పేటప్పుడు కానీ, పాలిటీ చెప్పినా, ఇంగ్లీష్ చెప్పినా, క్వాంట్ చేసినా, ఐ విల్ నెవర్ ఎవర్ ఆస్క్ యూ టు మెమరైజ్ స్టఫ్. మెమరైజ్ చేయకుండా అర్థం చేసుకొని రియల్ లైఫ్కి అప్లై చేసుకునేలాగా మీరు గ్రామర్ నేర్చుకుంటారు. దీంతో పాటు ఫండమెంటల్గా ఇది గ్రామర్తో పాటు వొకాబులరీ. చాలా మందికి మెయిన్ ప్రాబ్లం వొకాబులరీ సరిగ్గా గుర్తుండక ఈ పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని చదివి మెమరైజ్ చేసి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఆర్గానిక్గా, న్యాచురల్గా చదువుతూనే కాంటెక్చువల్గా మీనింగ్ని అర్థం చేసుకొని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయకుండానే మీకు గుర్తుండేలాగా చేసే బాధ్యత నాది. నేను చెప్పే మెథడాలజీస్, టెక్నిక్స్ మీరు ఫాలో అయితే మీ వొకాబులరీ 100% పక్కాగా ఇంప్రూవ్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రెండింటి తర్వాత కాంప్రహెన్షన్ అంటే మనకి గ్రామర్, వొకాబులరీ తెలిసినా సరే లాంగ్ సెంటెన్సెస్, లాంగ్ ప్యాసేజెస్ని అర్థం చేసుకుని దాని జిస్ట్ని అర్థం చేసుకోగలిగే కెపాసిటీ బిల్డ్ చేసుకోవడం కాంప్రహెన్షన్. ఈ మూడే ఇంగ్లీష్లో, ఈ మూడే ఉంటాయి. ఈ మూడు మనకు వస్తే మనకి అన్నీ వచ్చినట్టే. సో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవచ్చు అంటే, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 100% తీసుకోవచ్చు. మీరు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అన్నింటికి అవసరమైనదంతా నేను కవర్ చేస్తాను. మాక్ టెస్ట్లు పెడతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫండమెంటల్స్ చెప్తాను. అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. యూ గెట్ ఎవ్రీథింగ్ కవర్డ్ హియర్. అండ్ క్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలామంది అడుగుతారు క్యాట్ స్టాండర్డ్లో చెప్తారా అని. నౌ ఐ హావ్ డిసైడెడ్ టు టేక్ ఇట్ టు క్యాట్ స్టాండర్డ్. ఎందుకంటే నేను క్యాట్ నుంచే వచ్చింది. క్యాట్లో నాకు 99%. నేను అయితే బ్యాంక్ వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి కొంచెం వాళ్ళకి అవసరమైనంత చెప్పేవాడిని. నౌ ఐ హావ్ డిసైడెడ్ టు రైజ్ ఇట్ అప్ టు క్యాట్ లెవెల్. క్యాట్ లెవెల్లో చెప్పడం వల్ల బ్యాంక్ వాళ్ళు నష్టపోరు కదా, వీళ్ళకి మంచి, వాళ్ళకి మంచి. సో క్యాట్ ఆస్పిరెంట్స్ కూడా హ్యాపీగా జాయిన్ కావచ్చు. క్యాట్లో మీకు ఎవ్వరు కూడా వొకాబులరీ, నేను చెప్పే ఇంగ్లీష్ ఇలాంటిది మీకు 2000కి ఇండియాలో ఎవరు ఆఫర్ చేయరు. సో అతి తక్కువ ఫీజుకి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఎందుకు సార్ అంటే, మీకు హిందూ పేపర్ చదవడం అనేది మ్యాండేటరీ. చదవకుండా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బిల్డ్ స్కిల్స్. సో ఆ చదివే ఎబిలిటీ బిల్డ్ అవ్వాలంటే మనకి ఫండమెంటల్స్ తెలియాలి, వొకాబులరీ రావాలి, కాంప్రహెన్షన్ మీద స్కిల్స్ పెరగాలి. అండ్ సీసాట్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది. 2 రకాలుగా హెల్ప్ అవుతుంది. సో ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా, ఆర్ జనరల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ప్రతి క్లాసు రికార్డ్ అవుతుంది. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్ ఇట్. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే కోర్స్ ఇది. So that is the beauty of this course. Another significant and flagship course by me is economy for UPSC. యూపీఎస్సీకి నేను రన్ చేస్తున్న కోర్స్ ఇది, ఎకానమీ. సో చాలా నీట్గా, ఈవెన్ పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో ఎకానమీని చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా సబ్జెక్ట్ని డైల్యూట్ చేయను, తక్కువ చేయను. దాంట్లో ఉన్న విషయాన్ని స్కిప్ చేసి అర్థమయ్యేలా చేయడం అనేది అలా నేను ఎప్పుడు చేయను. విషయం కాంప్లెక్స్ అయితే ఇంకా బెటర్ ఎగ్జాంపుల్స్ కోసం ఆలోచిస్తాను తప్పితే దాన్ని ఎప్పుడు తగ్గించను. ఇది మీకు 7000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. సో 7000కి యూపీఎస్సీ ఎకానమీ ఆఫర్. ఇంత తక్కువ ఫీజుకి ఎవరు కూడా యూపీఎస్సీ ఎకానమీ ఆఫర్ చెయ్యరు. సో చాలా తక్కువ ఫీజు ఇది. దీనికి మనం మీకు అతి తక్కువ ఫీజుకి వస్తుంది. ఇది కూడా మీకు లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా దీంట్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 2 కోర్సుల్లో ఏది జాయిన్ అవ్వాలనుకున్నా మీకు ఒక నెంబర్ రాస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మేడం పేరు ప్రశాంతి. ఆ మేడంకి కాల్ చేయండి, తను డీటెయిల్స్ చెప్తుంది, ఎలా జాయిన్ అవ్వాలో చెప్తుంది మీకు. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. ఇవి కాకుండా వీఆర్ లాంచింగ్ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అద్భుతమైన కోర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఇది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా యాక్చువల్గా 7000 రూపీసే, కానీ ఇనాగరల్ ఆఫర్ లాగా బిఫోర్ 12th లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి వీఆర్ ఆఫరింగ్ ఎట్ 5000 రూపీస్. 12th దాటిపోతే దిట్ విల్ బికమ్ 7000. అప్పుడు మళ్ళీ నేను అడిగినా తగ్గించను. సో ఇది సాయిరామ్ సార్ చెప్తారు.
సాయిరామ్ సార్ ఆల్రెడీ మీరు ఈవినింగ్ 8 to 9 మధ్యలో ప్రతిరోజు కూడా హిందూ అనాలిసిస్ పెడుతున్నాము, సార్ కవర్ చేస్తున్నారు. కంప్లీట్ హిందూ పేపర్ అనాలిసిస్ జరుగుతుంది. పేపర్ అనాలిసిస్ అనేది యూట్యూబ్లో మీకు అందుబాటులోనే ఉంటుంది. ఈ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే డౌట్ క్లియరెన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ లైవ్లో క్లియర్ చేస్తారు. ప్లస్ డైలీ మాక్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్. కరెంట్ అఫైర్స్ మీద ఈ రోజు కరెంట్ అఫైర్స్ మీద ఆ రోజు మార్క్స్ ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ డే, 2 రోజులు కలిపి ఒక రోజు జరుగుతుంది. ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎవ్రీ సండే, ప్రతి సండే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ జరుగుతుంది కరెంట్ అఫైర్స్ పైన. అండ్ ఆ వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ పైన ఒక శాంపుల్ క్వశ్చన్ ఇచ్చి దాన్ని ఎలా ఆన్సర్ చేయాలో సార్ అనేది చెప్పడం జరుగుతుంది. సో బ్యూటిఫుల్ కోర్స్. సో ఈ కోర్స్ కోసం కూడా మీ మేడం నెంబర్ ఇస్తున్నాను, మేడం కాల్ చేయండి. ఎలా జాయిన్ అవ్వాలో మేడం చెప్తారు. మీరు ఒకవేళ ఫ్యాకల్టీతో మాట్లాడాలంటే మేడం దగ్గర ఫ్యాకల్టీ నెంబర్ తీసుకొని మాట్లాడండి. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మూడింటి గురించి చెప్తున్నాను. ఫుల్ యూపీఎస్సీ జాయిన్ అవుతానన్నా సరే దీనికి జాయిన్ అవ్వచ్చు. 40,000కే మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫర్ చేస్తున్నాం. దాంట్లో ఈ కోర్స్ కూడా మీకు వచ్చేస్తుంది. దట్స్ ఇట్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇవాళ ఎడిటోరియల్ ఒకసారి టైటిల్ చూసేద్దామా? సిజరింగ్ ద డిఎన్ఏ. సిజరింగ్ ద డిఎన్ఏ. The huge potential of the gene editing tool decided the chemistry Nobel. So this is regarding chemistry Nobel. ఫస్ట్ జీన్ ఎడిటింగ్ టూల్ ఒకటి తయారు చేయడం కనిపెట్టారు. సో దానికి చాలా పొటెన్షియల్ ఉంది, అందువల్లే కెమిస్ట్రీ నోబెల్ వాళ్ళకి ఇచ్చారు అని అంటున్నారు. దీని గురించి లైట్గా ఒకసారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత మనం ఎడిటోరియల్లోకి వెళ్దాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ తెలియకుండా, సబ్జెక్ట్ తెలియకుండా మనం చాలా ఇబ్బంది పడిపోతాం. రైట్. So let's look at the background of this particular thing. First of all, what is DNA? DNA అంటే అర్థం ఏంటి? ఫుల్ ఫామ్ కాదు నాకు కావాల్సింది. ఫుల్ ఫామ్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. డిఎన్ఏ అనేది ఏంటంటే మనకు కంప్యూటర్కి ఒక ప్రోగ్రామ్ ఎలాగో, ఒక ప్రోగ్రాంలో మనం ఎలా డిజైన్ చేస్తే కంప్యూటర్ అలా ఆపరేట్ అవుతుంది. కంప్యూటర్ ఆపరేషన్స్ మార్చాలంటే మనం ఏం చేస్తాం? ప్రోగ్రామ్ని మార్పు చేస్తాం. అలాగే ప్రోగ్రాంలో డిఫెక్ట్ ఉందనుకోండి, కోడ్లో డిఫెక్ట్ ఉందనుకోండి, ప్రోగ్రామ్ అనేది సరిగ్గా రన్ అవ్వదు, కంప్యూటర్ ప్రోగ్రామ్ సరిగ్గా రన్ అవ్వదు. సిమిలర్గా హ్యూమన్ బాడీలో ఏ పార్ట్ ఎలా పనిచేయాలి, ఎలా గ్రో అవ్వాలి, ప్రతి దానికి అవసరమైన కోడ్, మనకి కంప్యూటర్కి కోడ్ ఎలాగో హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి కళ్ళు ఎలా పనిచేయాలి, ముక్కు ఎలా పనిచేయాలి, వాటి ట్రైట్స్ని డిఫైన్ చేసే కోడ్ అంతా కూడా హ్యూమన్ డిఎన్ఏ సీక్వెన్స్లో ఉంటుంది. సో అలా అర్థం చేసుకోండి. డిఎన్ఏ అంటే సింపుల్గా చెప్తున్నాను, నాన్ టెక్నికల్ టర్మ్స్లో మన లేమన్కి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సో డిఎన్ఏలో ఉండాల్సినట్టుగా లేకపోతే, కోడ్లో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అది జబ్బు రూపంలో మనకు కనిపిస్తుంది. రైట్. సో సింపుల్గా ఇన్ సింప్లెస్ట్ టర్మ్స్ దట్స్ వాట్ డిఎన్ఏ ఈజ్. ఇట్ ఈస్ ది కోడ్ విచ్ డిసైడ్స్ అవర్ ట్రైట్స్. మన లక్షణాలు, బాడీలో ఉన్న పార్ట్స్ని ఎలా బిహేవ్ చేస్తాయి ఏంటి అనే లక్షణాలను డిఫైన్ చేసే కోడ్ అనేది డిఎన్ఏలో ఉంటుంది. ఇది స్మాలెస్ట్ పార్టికల్. రైట్. సో డిఎన్ఏకి 4 బేస్లు ఉంటాయి. అదంతా కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీలో మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అదంతా ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది అంటే, అసలు ఎవరికి వచ్చింది నోబెల్ ప్రైజ్, వాళ్ళు ఏం చేశారని వచ్చింది అనేది మనం తెలుసుకునే ముందు వీ నీడ్ టు అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్. బ్యాక్టీరియా మీకు తెలిసిందే. బ్యాక్టీరియా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఉన్నారో చూడండి. మొదటిది బ్యాక్టీరియా, రెండోది వైరస్. బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే వైరస్లు ఉంటాయి. మనుషుల్నే కాదు, కొన్ని వైరస్లు బ్యాక్టీరియాని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి. అలాంటి వైరసెస్ని బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. బ్యాక్టీరియోఫేజ్ అనేది బ్యాక్టీరియా కాదు, ఇట్ ఈస్ ఎ వైరస్ దట్ ఇన్ఫెక్ట్స్ ఎ బ్యాక్టీరియా. అయితే మరి వైరస్లు బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఆ వైరస్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి బ్యాక్టీరియాకి కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా, వ్యాధి నిరోధక శక్తి సిస్టమ్ అంటాం కదా మనం, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కదా. బ్యాక్టీరియా యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఒక అద్భుతమైన టూల్ని తయారు చేసుకుంది ఈ వైరస్ని ఎదుర్కోవడం కోసం. ఆ ఎలా తయారు చేసుకుంది అనేది మనం చూద్దాం. ఎలా తయారు చేసుకుంది, ఆ టూల్ని ఏమంటారు, ఆ టూల్ మనకెలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు దీంట్లో. ఒకటి బ్యాక్టీరియా, రెండోది వైరస్. వైరస్ని, బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అలాంటి వైరస్ని మనం బ్యాక్టీరియోఫేజెస్ అంటాము. అలాంటి వైరస్ నుంచి తనను తాను కాపాడుకోవడానికి బ్యాక్టీరియా తయారు చేసుకున్న సిస్టమే ఈ
క్రిస్పర్ కాస్9 అనేది. ఈ క్రిస్పర్ కాస్9 అనేది ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో బేసికల్గా మీకు ఈ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ జెనెటిక్ మెటీరియల్ అంటారు. డిఎన్ఏ అయితే డబుల్ స్ట్రాండెడ్, ఆర్ఎన్ఏ అయితే సింగిల్ స్ట్రాండెడ్. ఇలా ఉంటాయి అన్నమాట మీకు. ఈ రకంగా మనకి ఈ స్ట్రాండ్స్, నాకు ఈ బొమ్మలు రాయడం అస్సలు రాదండి, ఏమనుకోవద్దు. లెట్ మీ ట్రై డ్రాయింగ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇది ఒక స్ట్రాండ్ అనుకోండి, ఇది ఒక డిఎన్ఏ స్ట్రాండ్. సరిగ్గా వేయడం రాదు నాకు, డోంట్ మైండ్. ఇది ఒక స్ట్రాండ్. ఇది ఒక స్ట్రాండ్, ఎలా అనుకోండి. ఇవన్నీ డిఎన్ఏ స్ట్రాండ్స్. అయితే ఒక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను మధ్యలో స్పేస్ ఇచ్చాను. సో పేరు రాసిన చూడండి, క్లస్టర్డ్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. దీన్నే మనం షార్ట్కట్లో క్రిస్పర్ అంటాం. చూసారా, CRISPR, క్రిస్పర్ అంటే అర్థం ఇది. క్రిస్పర్ అంటే అర్థం ఏంటి చూడండి, క్లస్టర్డ్, సెపరేట్గా, రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్, రెగ్యులర్గా వాటికి మధ్యలో స్పేస్ ఉంది. షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. పాలిండ్రోమిక్ రిపీట్స్ అంటే అర్థం ఏంటంటే, మామూలుగా పాలిండ్రోమ్ని మనం తెలుగులో మనం వికట కవి చూడండి, తెలుగు ఇటు నుంచి చూసిన అటు నుంచి చూసిన ఒకేలా వస్తుంది కదా, దాన్ని వికట కవి, అట్లాంటివి వాటిని పాలిండ్రోమ్స్ అంటాం. చూడండి, 1 2 1 ఈజ్ అ పాలిండ్రోమ్, 1 2 3 2 1 ఈజ్ ఎ పాలిండ్రోమ్. ఇట్లాంటి వాటిని మనం పాలిండ్రోమ్ అంటే, తెలుగులో మనకు తెలిసిందే వికట కవి, అటు నుండి చదివినా ఇటు నుండి చదివినా ఒకటే, అలాంటి వాటిని పాలిండ్రోమ్స్ అంటారు. అయితే ఈ మాలిక్యులర్ బయాలజీలో పాలిండ్రోమ్ అంటే, పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ అంటే అర్థం ఏంటి, మీకు ఒక చిన్న సీక్వెన్స్ రాస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు, ఈజీయే, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇలా చూడండి, G1 2 3 4 C అనేది ఒక సీక్వెన్స్ అనుకోండి. దీని కోడ్ ఇది అనుకోండి. దాని పక్కది ఎలా ఉండాలంటే దానికి ఆపోజిట్ ఉండాలి. ఎలా ఉండాలి, C4 3 2 1G. ఇదేమో దీని కోడ్ అవుతుంది. ఈ రెండింటిని ఒకదానికొకటి కాంప్లిమెంటరీ సీక్వెన్స్ అంటారు. ఈ రెండు కలిపితే వికటకవి అయిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తం సీక్వెన్స్ మీరు చదవండి, ఇటు నుంచి ఇలాగా చదవండి, G1234C, C4321G. ఇటు నుండి చదవండి, అగైన్ సేమ్, G1234C, C4321G. అంటే రెండు స్ట్రాండ్స్ కలిపితే దే యాక్ట్ లైక్ ఎ పాలిండ్రోమ్. అర్థమైందా? అందుకే షార్ట్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. ఇది రిపీట్ అవుతుంది ఇలా అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేది దీని యొక్క కాంప్లిమెంట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ క్రిస్పర్ ఈజ్. దీన్ని క్రిస్పర్ అంటారు. ఇది మీకు అర్థమైతే నేను ఒకసారి దీన్ని అరేంజ్ చేసి ఐ విల్ టెల్ యూ ద రిమైనింగ్ స్టఫ్. క్రిస్పర్ ఒకటే కాదు, ఇంకా చాలా కథ ఉంది. ఈ గేమ్లో క్రిస్పర్ అనేది ఒక పార్ట్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. రెండవది ఏంటంటే Cas9. Cas9 ఈజ్ ఏ ప్రోటీన్. ఓకే, Cas9 అనేది ఒక ప్రోటీన్. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ మాలిక్యులర్ సిజర్. ఒక కత్తెరలాగా పనిచేస్తుంది Cas9 అనేది. సో ఈ గేమ్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఉంటారు, ఒకటి క్రిస్పర్, రెండోది Cas9. Cas9 రోల్ ఏంటి, క్రిస్పర్ రోల్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. నవ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ Cas9 అండ్ వాట్ ఈస్ క్రిస్పర్. Cas9 ఈజ్ ఎ ప్రోటీన్ దట్ యాక్ట్స్ లైక్ ఏ సిజర్, కత్తెరలాగా పనిచేసేది. ఇది వచ్చేసి మనకి జెనెటిక్ సీక్వెన్స్, యాక్చువల్గా డిఎన్ఏ, బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ ఇది. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఒక వైరస్ ఎంటర్ అయింది దీంట్లోకి. ఒక వైరస్ ఎంటర్ అయింది, వైరస్కి కూడా డిఎన్ఏ ఉంటుంది కదా, ఇది వైరస్ డిఎన్ఏ అనుకోండి. Cas9 ఏం చేస్తుందంటే దీన్ని తీసుకొచ్చేసి ఈ స్పేస్ మధ్యలో పెట్టేస్తుంది. ఈ స్పేస్ మధ్యలో పెట్టేస్తుంది, ఈ ఆల్రెడీ ఇక్కడ స్పేస్లు ఉన్నాయి కదా, ఈ స్పేస్ మధ్యలో Cas9 పెట్టేస్తుంది.
సో డోంట్ జడ్జ్ మీ ఆన్ మై డ్రాయింగ్ స్కిల్స్, నాకు అసలు రాదు. ఇది వైరస్ అనుకుంటే, ఈ వైరస్ యొక్క డిఎన్ఏని బ్యాక్టీరియా తన డిఎన్ఏ మధ్యలో పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత దీని ఒక ఫోటో తీసుకుంటారు. ఇది ఏదైతే ఉందో దీని ఒక ఫోటో తీసుకుంటారు. దాన్ని మగ్ షాట్స్ అంటాం. ఫోటో ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు దొంగోడు ఉన్నాడు, దొంగోడు ఫోటో తీసి పోలీస్ రికార్డ్స్లో పెట్టుకుంటారు కదా. ఎందుకు పెట్టుకుంటారు? వాడు ఎప్పుడన్నా వస్తే వాడిని పట్టుకోవడానికి. సిమిలర్గా వైరస్ రావంగానే ఈ Cas9 వచ్చి దాన్ని తీసుకొచ్చేసి ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ సీక్వెన్స్లో పెట్టేసి దానికి ఫోటో తీసేస్తుంది. ఫోటో తీసి ఏం చేస్తుందంటే Cas9 దాన్ని ఇంకో కాపీ చేస్తుంది. ఇంకో ఇది మనకి వైరల్ డిఎన్ఏ అనుకోండి, దీన్ని ఇంకో కాపీ చేస్తుంది. ఇంకో కాపీ చేసి దీన్ని బైండ్ అయిపోతుంది. దీనికి బైండ్ అయిపోతుంది. బైండ్ అయ్యి ఎప్పుడైతే ఫ్యూచర్లో ఇంకో వైరస్ ఎంటర్ అయ్యింది అనుకోండి, ఏం చేస్తుంది వెంటనే ఈ Cas9 వెళ్ళి దాన్ని కట్ చేసేస్తుంది. దాని డిఎన్ఏని కట్ చేస్తుంది. అంటే ఫస్ట్ చూసుకుంటుంది, దీనిలాగా ఏదన్నా డిఎన్ఏ కనిపించిందా, గో అండ్ కట్ మాలిక్యులర్ సిజర్. ఇప్పుడు దాని డిఎన్ఏని కట్ చేస్తే ఇంకా వైరస్ పనిచేయదు కదా. వైరస్ అసలు ఏమి ఉండదు. వైరస్లో ఏముంటుంది? డిఎన్ఏ ఆర్ఎన్ఏ, దానిపైన ఒక చుట్టూ ఒక ప్రొటెక్టివ్ ప్రోటీన్ ఉంటుంది. అంతకు మించి వైరస్లో ఏమీ ఉండదు. ఫ్యాట్ కానీ ప్రోటీన్ లేయర్ ఉంటుంది. ఆ డిఎన్ఏ మనం కట్ చేస్తే వైరస్ డిస్ఫంక్షనల్ అయిపోతుంది. వైరస్ మరి పనిచేయదు. వైరస్కి హోస్ట్ ఉండాలి. హోస్ట్ లేకుండా వైరస్ పనిచేయదు. సో సింపుల్గా మీకు అర్థం అవ్వాలి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి అంటే, క్రిస్పర్ అనేది ఇది. క్రిస్పర్ ఫుల్ ఫామ్ ఏంటి? క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. ఓకే, Cas9 అనేది ఒక ప్రోటీన్, బ్యాక్టీరియాలోనే ఉండే ఒక ప్రోటీన్. Cas9 ఏం చేస్తుంది? ఎప్పుడైనా ఒక ఫారిన్ వైరస్, బయట వైరస్ ఎంటర్ అయితే బాడీలోకి, దాని డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ కాపీని అది గుర్తుపెట్టేసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఫోటో తీసేసుకుంటుంది. ఫోటో తీసుకొని ఈ మధ్యలో పెట్టేస్తుంది. ఈ ఇంటర్స్పేస్డ్ కదా, మధ్యలో ఉన్న స్పేస్లో దాన్ని పెట్టి దాని ఫోటో తీసుకొని నెక్స్ట్ ఎప్పుడైనా అటువంటి వైరస్ ఎంటర్ అయితే దాని డిఎన్ఏని కట్ చేసేస్తుంది. ఒక ఫోటో లాగా దాన్ని ఉపయోగించుకుంటుంది అనమాట. వైరస్ యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ని మెమరైజ్ చేస్తుంది. మెమరైజ్ చేసి నెక్స్ట్ ఆ డిఎన్ఏ స్ట్రక్చర్తో ఎప్పుడు వచ్చినా సరే దాన్ని సిజర్స్తో కట్ చేస్తుంది. ఆ సిజర్నే మనం Cas9 అంటాం. దీన్ని ఐడెంటిఫై చేసిన సైంటిస్టులు ఇప్పుడు ఇది హ్యూమన్ డిఎన్ఏ కూడా ఉపయోగించేలాగా, అగ్రికల్చర్లో ఉపయోగించేలాగా రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని ఎవరైతే ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేశారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ ట్రై టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ది ఎడిటోరియల్. సో డోంట్ స్కోల్డ్ మీ ఇఫ్ మై హ్యాండ్ రైటింగ్ ఈజ్ బ్యాడ్ అండ్ ఇఫ్ మై డ్రాయింగ్ ఈజ్ బ్యాడ్. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్ముతారో నమ్మరో, చిన్నప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలనే డైలమా చాలా ఎక్కువ మందికి ఉంటుంది. సో లైక్ మెనీ అదర్స్ నేను కూడా చిన్నప్పుడు బాగా డాక్టర్ అవుదామని కోరుకుండేది నాకు. అయితే ఐ వాజ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్. ఎంత బ్యాడ్ అంటే అంత బ్యాడ్, చాలా బ్యాడ్. నాకు అస్సలు రాదు బొమ్మలు గీయడం. మీరు నమ్మరు, దట్ వాజ్ ద మోస్ట్ ఫూలిష్ డెసిషన్ ఐ హావ్ ఎవర్ టేకెన్ ఇన్ మై లైఫ్. బొమ్మలు గీయడం రాదు అనే కారణంతో నేను బైపీసీ తీసుకోకుండా ఎంపీసీ తీసుకున్నాను. బైపీసీ తీసుకుంటే అబ్బా బొమ్మలు ఎవడేస్తాడో, నా వల్ల కాదు. నాకు మ్యాథ్స్ ఇష్టమే, సైన్స్ ఇష్టమే. అందుకని సైన్స్ అంటే ఇష్టం అయ్యుండి కూడా నేను బయాలజీ ఆస్పెక్ట్ వదిలేసి ఇంకా ఇటువైపు ఎంపీసీ వైపు వచ్చేసాను. సో ఇప్పటికీ నేను రిగ్రెట్ అయ్యే డెసిషన్ అది. ఇష్టమైనది వెళ్లకుండా వేరే దానికి వచ్చానండి. బాగా ఇష్టపడిన ప్రొఫెషన్స్ రెండే, ఒకటి డాక్టరు, రెండోది టీచర్. మధ్యలో సాఫ్ట్వేర్కి వెళ్ళడం, ఎంబీఏ చేయడం, కార్పొరేట్లో పనిచేయడం, ఇవన్నీ జరిగినప్పటికీ సోల్ ఏదైతే ఉందో అది టీచింగ్ ప్రొఫెషన్కి బైండ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే 10 ఏళ్ల తర్వాత కార్పొరేట్ జాబ్కి వెళ్ళిన 10 ఏళ్ల తర్వాత మళ్ళీ టీచింగ్ వైపు వచ్చేసాను. దట్స్ ఇట్. ఎందుకంటే మనసు అది ఎక్కడికి మనల్ని తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తుంది. దీన్నే మనం డెస్టినీ అంటాం. ఎనీవే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది ఎడిటోరియల్. సిజరింగ్ ద డిఎన్ఏ. సిజరింగ్ అంటే కట్ చేయడం. హ్యూజ్ పొటెన్షియల్ అంటే ఎక్కువ అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి దానికి, గ్రోత్కి, అంటే రకరకాల ఫీల్డ్స్లో ఇది ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం కోసం పొటెన్షియల్ అనే పదాన్ని అక్కడ వాడారు. రైట్. ఇప్పుడు ఒక క్యాండిడేట్కి చాలా మంచి పొటెన్షియల్ ఉంది అంటే అర్థం ఏంటి? తిను ఒక గొప్పోడుగా తయారవుతాడు, ఫ్యూచర్లో చాలా గొప్పోడుగా అయ్యే అవకాశం ఉంది, తనకి చాలా కెపాసిటీ ఉంది అని అర్థం. ఈ జీన్ ఎడిటింగ్ టూల్కి అంత కెపాసిటీ ఉంది, ఫ్యూచర్లో గొప్పదయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పంటున్నారు. ఈ పొటెన్షియల్ వల్లే కెమిస్ట్రీ నోబెల్ వాళ్ళకి వచ్చింది. దట్తో స్టార్ట్ అయ్యారంటే అది ఒక పెద్దదనమాట. ఇదంతా కలిపి ఒక ఫ్రేజ్ కింద మీరు చదవాలి. దట్ సైంటిస్ట్స్ హూ పయనీర్డ్ ది రెవల్యూషనరీ CRISPR-Cas9 gene editing technology, the biggest game changer in biology in recent years, will win the Nobel Prize was never in doubt.
ఈ క్రిస్పర్ cas9 టెక్నాలజీని ఎవరైతే పైనీర్ చేశారో, పైనీర్ అంటే ఫస్ట్ టైం తీసుకొచ్చిన వాళ్ళని పైనీర్ అంటారు. ఈ రెవల్యూషనరీ, ఒక విప్లవాత్మకమైన ఈ టెక్నాలజీని ఎవరైతే పైనీర్ చేశారో, బయాలజీలో, మాలిక్యులర్ బయాలజీలో, బయోకెమిస్ట్రీలో ఇది ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వస్తుంది అనేది ఎప్పుడూ డౌట్ లేదు, ముందే ఎంత గొప్పది తీసుకొచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఇట్ వాజ్ ఓన్లీ ఎ క్వశ్చన్ ఆఫ్ వెన్ అండ్ హూ వుడ్ గెట్ రికగ్నైజ్డ్ ఫర్ ద వర్క్ డన్ టు డెవలప్ ద టూల్. ఎప్పుడు వస్తుంది అనేదే క్వశ్చన్, ఎవరికి ఇస్తారనేదే క్వశ్చన్ తప్పితే ఈ టెక్నాలజీ వచ్చినందుకు ఖచ్చితంగా ఆ టెక్నాలజీ వెనక పనిచేసిన వాళ్ళకి నోబెల్ ఇస్తారనేది ఆల్రెడీ తెలిసిన విషయమే. The prize awarded to Emmanuel Charpentier and Jennifer A. Doudna just 8 years after they developed the tool has finally ended the speculation of who would win it. ఓకే, వీళ్ళిద్దరికి ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు డెవలప్ చేసిన 8 years తర్వాత. స్పెక్యులేషన్ అంటే గెస్, ఎవరికి ఇస్తారు అనే గెస్ వర్క్ ఆగిపోయింది, ఎండ్ చేసేసింది, ఎందుకంటే తేలిపోయింది కదా వాళ్ళకి ఇస్తారని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, దిస్ ఇయర్స్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ హస్ క్రియేటెడ్ హిస్టరీ బై ఆనరింగ్ అన్ ఆల్ ఉమెన్ టీమ్. ఇన్ఫాక్ట్ ఇద్దరు కూడా ఉమెనే, ఇద్దరు ఉమెన్ ఉన్న టీమ్ ని ఆనర్ చేయడం, గౌరవించడం ద్వారా ఒక హిస్టరీ క్రియేట్ చేసింది నోబెల్ కమిటీ. ఇట్ ఆల్ స్టార్టెడ్ వెన్ డాక్టర్ చార్పెన్షియర్ డిస్కవర్డ్ an RNA molecule that is part of a bacteria's ancient immune system, CRISPR-Cas, wherein clustered repeated sequences produced by bacteria can remember and destroy viruses by cleaving their DNA. ఇప్పుడు మీకు చెప్పింది ఇదే, ఇంతవరకు మీకు చెప్పాను చూసారు. ఓకే, ఈ డాక్టర్ గారు దీన్ని డిస్కవర్ చేశారు. ఎప్పుడు an RNA molecule that is part of bacteria's ancient immune system. బ్యాక్టీరియాలో ఉన్న ఆర్ఎన్ఏ మాలిక్యూల్ బేసికల్ గా ఇది ఏం చేసింది, ఏన్షియంట్ ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న ఇది ఏం చేసింది, ఒక్క నిమిషం ఆగండి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఏన్షియంట్ ఇమ్యూన్ సిస్టమ్. ఏంట సిస్టమ్? క్రిస్పర్ క్యాస్, వేరిన్ క్లస్టర్డ్ రిపీటెడ్ సీక్వెన్సెస్, మీకు ఆల్రెడీ వేసాను. క్లస్టర్డ్ అంటే సెపరేటెడ్, ఓకే, రిపీటెడ్ సీక్వెన్సెస్, పాలిండ్రోమిక్ రిపీట్స్ అని చెప్పాను. మొదటిది రెండవది కలిపితే పాలిండ్రోమ్ అయిపోతుంది, అవి రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రొడ్యూస్డ్ బై బ్యాక్టీరియా, బ్యాక్టీరియాలోనే ఉండే సీక్వెన్సెస్ అవి. దే కెన్ రిమెంబర్ అండ్ డెస్ట్రాయ్ వైరసెస్, అవి వైరస్ యొక్క డిఎన్ఏని గుర్తుపెట్టేసుకుంటున్నాయి, దాన్ని డెస్ట్రాయ్ చేస్తున్నాయి. ఏ రకంగా? బై క్లీవింగ్ దేర్ డిఎన్ఏ. క్లీవింగ్ అంటే కట్ చేసేయడం. ఆ డిఎన్ఏని కట్ చేయడం ద్వారా, వైరస్ యొక్క డిఎన్ఏని కట్ చేయడం ద్వారా అవి డెస్ట్రాయ్ చేస్తున్నాయి. ఆ విషయాన్ని ఈవిడ డిస్కవర్ చేశారు, కనుక్కున్నారు. Teaming with Dr. Doudna, she recreated the bacteria's genetic scissors in a test tube and simplified the tool to make it easier to program the system to precisely cut specific sites of interest in any DNA, including humans. బ్యాక్టీరియాలో ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత ఆవిడ ఖాళీగా ఉన్నారా? ఉండలేదు. ఆవిడ ఏం చేశారు, ఇంకొక డాక్టర్ గారితో టీమ్ అయ్యి బ్యాక్టీరియా యొక్క జెనెటిక్ సిజర్స్ ని ల్యాబ్ లో, టెస్ట్ ట్యూబ్ లో రీక్రియేట్ చేశారు. దాన్ని రీక్రియేట్ చేసి ఆ టూల్ ని సింప్లిఫై చేసి టు మేక్ ఇట్ ఈజియర్ టు ప్రోగ్రామ్ ద సిస్టమ్ టు ప్రిసైజ్లీ కట్ ద స్పెసిఫిక్ సైట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎనీ డిఎన్ఏ, ఇంక్లూడింగ్ హ్యూమన్స్. వైరస్ డిఎన్ఏ కాదు, హ్యూమన్ డిఎన్ఏతో సహా ఏ డిఎన్ఏనైనా అవసరమైతే ఎక్కడ కట్ చేయాలంటే అక్కడ కట్ చేసేలాగా దాన్ని డెవలప్ చేశారు వీళ్ళిద్దరు కలిసి. While the tool is most often used to make a cut in the DNA, newer approaches are being attempted to add or make minor changes to the DNA. All these approaches, ఓకే చూడండి, టూల్ అనేది బేసికల్ గా దేనికోసం? డిఎన్ఏని కట్ చేయడానికి వాడతారు. ఇప్పుడు డిఎన్ఏలో మీరు మామూలుగా చూడండి, ఇలా ఉందనుకోండి, ఇందులో ఈ పోర్షన్ ఏదైతే ఉందో అది డిఫెక్టివ్ అనుకోండి, అది బాగాలేదు అనుకోండి. ఇప్పుడు మనం ఈ టూల్ ఉపయోగించి ఏం చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళి ఈ పోర్షన్ లేపేయచ్చు, ఎగిరిపోయింది, కట్ చేసింది. ఇది ఓన్లీ కట్ మాత్రమే చేస్తుంది, ఒరిజినల్గా ఓన్లీ కట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, హ్యూమన్ బాడీ నార్మల్గా ఈ కట్ అయిన పోర్షన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది, రిపేర్ చేసి నార్మల్గా తయారు చేయడానికి ట్రై చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే, కట్ చేసేసిన పోర్షన్లో మనకి నచ్చిన కోడ్ పెట్టేలాగా పెడితే బెటర్ కదా. ఎడిటింగ్ అంటే ఓన్లీ కట్ చేయడమే కాదు కదా, మొక్క కట్ చేసి అక్కడ వేరే ఇన్ఫర్మేషన్ కూడా పెట్టేలాగా. ఇప్పుడు చూడండి, మీకు ఒక కోడ్ రాశాను అనుకోండి, సురేష్ ఈజ్ ఏ గుడ్ అని రాశాను. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయడం అంటే ఈజ్ తీసేయడం ఒకటే కాదు కదా, ఈజ్ తీసేసి ఆర్ అని పెట్టాను అనుకోండి, అది కూడా ఎడిటింగే. ఈజ్ తీసేయడం ఓన్లీ కటింగ్, ఈజ్ తీసేసి ఆర్ పెట్టడం అనేది ఆ మొక్క తీసి ఇంకోటి పెట్టడం.
అంటే ఇప్పుడు ఇది మనకి ఇది కోడ్ అనుకోండి, ఒక కోడ్ లాగా మీరు ఇమాజిన్ చేసుకోండి. సిమిలర్గా డిఎన్ఏ కోడ్ కూడా కోడ్ లో ఏది డిఫెక్టివ్ పార్ట్ అది కట్ చేయడానికి మాత్రమే వాడడం అనేది మనకు తెలిసింది. కానీ న్యూయర్ అప్రోచెస్ ఆర్ బీయింగ్ అటెంప్టెడ్, కొత్త అప్రోచెస్ ట్రై చేస్తున్నారు టు యాడ్ ఆర్ మేక్ మైనర్ చేంజెస్ టు ద డిఎన్ఏ. డిఎన్ఏ కోడ్ లో మార్పులు చేయడం, ఓన్లీ కట్ చేయడమే కాదు, కట్ చేసిన పోర్షన్ లో వేరే కోడ్, కొత్త కోడ్ యాడ్ చేసేలాగా కూడా చేయడానికి కొత్త అప్రోచెస్ అటెంప్ట్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి దీని పొటెన్షియల్ ని ఊహించుకోండి. షుగర్ ఉంది డిసీజ్, హెరిడిటరీగా మన మన పూర్వీకుల నుంచి మనకు వస్తుంది అనుకోండి. అంటే మన ఫాదర్ జీన్స్ నుంచి మనకు వచ్చి, మన ఫాదర్ కి షుగర్ ఉంటే మనకు కూడా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆ జీన్ ని మనం ఎడిట్ చేసి, ఏ పోర్షన్ లో డిఫెక్ట్ ఉండడం వల్ల ఇది వస్తుందో మనం ఐడెంటిఫై చేసి, ఇఫ్ ఇట్ ఇస్ ఎ జెనెటిక్ డిసీజ్, ఆ జీన్ ని ఎడిట్ చేయడం ద్వారా ఆ జబ్బు లేకుండా చేయొచ్చు కదా. ఇమాజిన్ చేయండి. అగ్రికల్చర్ లో దీనికి ఉపయోగాలు ఉంటాయి. ఒక పర్టికులర్ కీటకానికి లేదా క్రిమికి లేదా ఒక రకమైన వాతావరణానికి, క్లైమేట్కి, ఇఫ్ ద ఆ క్రాప్ అనేది వల్నరబుల్ అనుకోండి, దానివల్ల క్రాప్ చచ్చిపోతుంది అనుకోండి, దానికి రెసిస్టెంట్ గా తయారు చేసే ఇంకొక క్రాప్ ఉందనుకోండి, ఆ క్రాప్ లో ఉన్న జీన్ తీసుకొచ్చి ఈ క్రాప్ లో పెట్టి దీన్ని కూడా క్లైమేట్ రెసిస్టెంట్ లేకపోతే ఆ కీటకం రెసిస్టెంట్ గా తయారు చేసాం అనుకోండి, ఇంకా చావే లేదు, ప్లాంట్ యొక్క ఈల్డ్ పెరుగుతుంది. ఒకసారి ఊహించుకోండి, దీనికి ఎంత పొటెన్షియల్ ఉందో మీరు ఊహించుకోండి. ఎందుకంటే మనిషి ప్రోగ్రామ్ ని మనం మార్చేస్తే మనిషినే మార్చేయచ్చు, అంత పొటెన్షియల్ ఉంది. అయితే హ్యూమన్ లో వాడొచ్చు వాడకూడదని ఎథికల్ ఇష్యూస్ వస్తాయి. పిండంలోనే మార్పులు చేసేయండి అని కొంతమంది మాట్లాడతారు. మనకు నచ్చినట్టు బేబీని తయారు చేసుకోవచ్చు కదా దీనివల్ల అనే ఆలోచనలు కూడా వస్తాయి. అండ్ దట్ ఈస్ అన్ ఎథికల్ ఇష్యూ. అది నేచర్ విషయంలో మనం దూరిపోయి చేసినట్టు వస్తుంది. దట్స్ అ డిఫరెంట్ సినారియో ఆల్ టుగెదర్. బట్ దీన్ని మంచికి వాడుకుంటే ఎంత పొటెన్షియల్ ఉందని చెప్పి మీరు ఒక్కసారికి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, all these approaches may at some time in the future make it easy to rewrite the code of life. బ్రహ్మ రాస్తాడు మన తలరాతని అని మనం చదువుకుంటా ఉన్నాం ఇప్పటి వరకు. ఓకే, ఇప్పుడు ఆ కోడ్ ని రీరైట్ చేసే టెక్నాలజీ లాగా ఉంది ఇది. అర్థమైందా? మన కోడ్ ని మనమే రాసుకొని మన కోడ్ ని మనం మార్చాలంటే మార్చుకోవడానికి కూడా అవకాశం కల్పించే టెక్నాలజీ లాగా ఇది కనిపిస్తోంది. ఇంకా ఇది ఎర్లీ స్టేజెస్ లో ఉంది, చాలా రీసెర్చ్ ఇంకా జరగాలి దీనిపైన. The gene editing technology has opened up a vast window of opportunity. ఇప్పుడే చెప్పాను, హ్యూజ్ ఆపర్చునిటీని అది ఓపెన్ చేసింది. In the last 6 years, the tool has enabled scientists to edit human DNA in a dish, and early stage clinical trials are being attempted to use the tool to treat a few diseases, including inherited disorders or diseases and some types of cancer. కొన్ని క్యాన్సర్స్ ని ట్రీట్ చేయడానికి, ఇన్హెరిటెడ్ అంటే మన పూర్వీకుల నుంచి మనం వారసత్వంగా పొందిన డిసీజెస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ట్రీట్ చేయడానికి కొన్ని క్లినికల్ ట్రయల్స్ కూడా ఆల్రెడీ అటెంప్ట్ చేయబడుతున్నాయి హ్యూమన్ డిఎన్ఏని ఎడిట్ చేయడం ద్వారా. సో ఇవన్నీ సక్సెస్ అయింది అనుకోండి, మనకి చాలా మంచి ఉపయోగం ఉంటుంది. దో ఇన్ 2016 చైనా బిగాన్ ద ఫస్ట్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్ టు ట్రీట్ అన్ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ by introducing cells that contain genes edited using CRISPR-Cas9. The use of the tool has so far been limited to curing genetic diseases in animal models. చైనా 2016లోనే ఒక ఫస్ట్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్ చేసింది. ఒక లంగ్ క్యాన్సర్, అగ్రెసివ్ లంగ్ క్యాన్సర్ ట్రీట్ చేయడం కోసం ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ డీన్స్ అయితే అక్కడ డిఫెక్టివ్ ఉన్నాయో వాటిని ఎడిట్ చేసి వాటిని మార్చి అది పనిచేస్తుందో లేదో చెక్ చేయడం కోసం చైనా ఇది చేసినప్పటికీ, మెయిన్ గా ఇప్పటి వరకు యానిమల్స్ లో ఉన్న జెనెటిక్ డిసీజెస్, ఎందుకంటే ట్రయల్స్ అన్ని వాళ్ళ మీద చేస్తాం, వాళ్ళ మీద సక్సెస్ అయితే తర్వాత మన దగ్గరకు వస్తుంది. సో ఎక్కువగా వాళ్ళపైన మనం ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది, యానిమల్ మోడల్స్ పైన. Last year, a Chinese researcher used the tool to modify a particular gene in the embryo. పిండంలోనే మార్పు చేయడానికి ఒక చైనీస్ రీసెర్చర్ ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ ట్రై చేయడం కాదు, చేసేసాడు. టు మేక్ బేబీస్ ఇమ్యూన్ టు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ విచ్ లెడ్ టు ఇంటర్నేషనల్ ఫ్యూరోర్. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది అసలు రాకుండా చేయడం కోసం ఆ బేబీ యొక్క ఎంబ్రియోలోనే, అంటే తన పిండంలోనే జీన్ని ఎడిట్ చేసేసాడు ఆయన, మాడిఫై చేసేసాడు. ఎందుకు? టు మేక్ బేబీస్ ఇమ్యూన్ టు హెచ్ఐవి ఇన్ఫెక్షన్. హెచ్ఐవి సోకకుండా దాన్ని ఇమ్యూన్ చేయడం కోసం ఆయన అంటే మంచి కోసమే చేసి ఉండొచ్చు, కానీ పిండం అంటే ఇంకా ప్రాణం పూర్తిగా మనిషి రూపంలోకి రాలేదు, లివింగ్ స్పీసీస్ గా అవ్వలేదు, అప్పుడే దాన్ని మార్చేయడం అనేది ఎథికల్ గా కరెక్టా కాదనే క్వశ్చన్ వచ్చింది. ఇట్ హాస్ లెడ్ టు ఇంటర్నేషనల్ ఫ్యూరోర్. ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్ అందరూ కూడా కోపం అయిపోయారు, చాలా మంది దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అలాగా అది మన సృష్టికి వ్యతిరేకంగా వెళ్ళడమే అనే ఆలోచన వచ్చింది. దో నో గైడ్ లైన్స్ హావ్ బీన్ డ్రాన్ అప్ సో ఫార్, దెర్ ఇస్ అ జనరల్ కన్సెన్సస్ అంటే అర్థం ఏంటి? ఏకాభిప్రాయం.
in the scientific and ethics communities that the gene editing technique should not be used clinically on the embryos. గైడ్ లైన్స్ ఇంకా డ్రా చేయనప్పటికీ జనరల్గా అందరూ ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నారు, ఏకాభిప్రాయం వచ్చింది దేని విషయంలో, ఇన్ ద సైంటిఫిక్ అండ్ ఎథిక్స్ కమ్యూనిటీస్, సైంటిఫిక్ కమ్యూనిటీస్ లోను ఎథిక్స్ కమ్యూనిటీస్ లోను ఒక ఏకాభిప్రాయం వచ్చింది దట్ ద జీన్ ఎడిటింగ్ టెక్నిక్ షుడ్ నాట్ బి యూజ్డ్ క్లినికల్లీ ఆన్ ఎంబ్రియోస్. ఎంబ్రియోస్ మీద వాడకూడదు, ఎంబ్రియోస్ పైన దీన్ని వాడకూడదు క్లినికల్ గా అని చెప్పి ఒక ఏకాభిప్రాయంతో వచ్చారు. అన్లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ హ్యూమన్స్, ద టూల్ ఈస్ బీయింగ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో విడిగా వాడచ్చు, వాడుతున్నారు కూడా, చాలా ఎక్కువగా వాడుతున్నారు. It is being tried out in agriculture primarily to increase plant yield, quality, disease resistance, herbicide resistance, and domestication of wild species. Wild species of crops ఉంటాయి, వాటిని డొమెస్టికేట్ చేయడం కోసం, అంటే మనం వాటిని వాడుకునేలా చేయడం కోసం, అలాగే హెర్బిసైడ్ రెసిస్టెన్స్, హెర్బిసైడ్స్ నుంచి కాపాడుకోవడం కోసం, అలాగే డిసీజ్ రెసిస్టెన్స్, జబ్బులు వ్యాధులు రాకుండా ఈ పంటలను కాపాడడం కోసం, ప్లాంట్ ఈల్డ్ పెంచడం కోసం, క్వాలిటీ పెంచడం కోసం, వీటన్నింటి కోసం కూడా వాటి జీన్స్లో మార్పులు తీసుకొచ్చేసి చేయడానికి అగ్రికల్చర్లో చాలా ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఒక పర్టిక్యులర్ రైస్ వెరైటీ 40 బస్తాలు పండిస్తుంది అనుకోండి, దాని నుంచి 50 బస్తాలు పండించేలాగా ఎలా చేయాలి, దాని జీన్స్లో ఏమైనా మార్పులు చేస్తే జరుగుతుందా, అలాంటివి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఒక పర్టిక్యులర్ వ్యాధి వల్ల ఆ వరి పంట నాశనం అయిపోతుంది అనుకోండి, ఆ వ్యాధి ఎక్కువ కామన్గా వస్తుంది, దానికి రెసిస్టెంట్గా దీన్ని ఎలా తయారు చేస్తాం, దాని ఇమ్యూన్ సిస్టమ్ని మాడిఫై చేసేసి ఆ వ్యాధికారక క్రిమి వచ్చినప్పుడు చంపేసేలాగా ఎలా తయారు చేస్తాం, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో జీన్ ఎడిటింగ్ ద్వారా అగ్రికల్చర్లో ట్రై చేస్తున్నారు. The huge potential to edit genes using this tool has been used to create a large number of crop varieties with improved agronomic performance. Agronomic ante study of crops anamata. So performance అనేది బాగా పెరిగింది. It is also brought in sweeping changes. Sweeping అంటే వైడ్ రేంజింగ్ ఇన్ ఎఫెక్ట్, చాలా ఎక్కువ మార్పుల్ని తీసుకొచ్చింది, రైట్. సో చాలా ఎక్కువగా మార్పుల్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, అగ్రోనామిక్ అంటే అర్థమైంది కదా మీకు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దీస్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా అగ్రికల్చర్లో వీటన్ని ప్రొడ్యూస్ చేయడానికి, వాటిని స్టడీ చేయడం, క్రాప్స్ని స్టడీ చేసి ఏ రకంగా చేయడం అనేది ఆ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడింది. మరియు స్వీపింగ్ చేంజెస్ తీసుకొచ్చింది దేంట్లో, టు బ్రీడింగ్ టెక్నాలజీస్, బ్రీడింగ్ టెక్నాలజీస్లో కూడా చాలా చాలా మార్పులు తీసుకొచ్చింది. ద జీన్ ఎడిటింగ్ టూల్ హ్యాస్ ఇండీడ్ టేకెన్ లైఫ్ సైన్సెస్ ఇంటూ ఏ న్యూ ఎపోక్. న్యూ ఎపోక్ అంటే ఒక బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ పీరియడ్, ఒక ఎరా అనమాట. ఇది ఒక కొత్త ఎరాకి దారి తీసింది, నాంది పలికింది, ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది, ఇక నుంచి ఒక కొత్త తరాన్ని మనం చూడబోతున్నాము అన్నట్టు దాన్ని లైఫ్ సైన్సెస్కి తీసుకెళ్ళింది జీన్ ఎడిటింగ్ టూల్ అని. సో ఇట్స్ ఎ హ్యూజ్ గేమ్ చేంజర్, రెవల్యూషనరీ టూల్. సో దీనికి నోబెల్ రావడం అనేది 100% కరెక్ట్. ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది క్వశ్చన్, కానీ వస్తుంది అనేది ముందు నుంచి అనుకున్న విషయమే. దట్స్ అబౌట్ ఇట్. సో క్రిస్పర్ ఫుల్ ఫామ్ మామూలుగా మీకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది, అందుకే మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసేసాను, మీకు అది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లస్టర్డ్ చూసారు కదా, అది మొత్తం గుర్తుపెట్టుకోండి, CRISPR, పాలిండ్రోమిక్ రిపీట్స్. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్, ఇదేంటి చూసుకోండి, పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్, పాలిండ్రోమిక్ రిపీట్స్, Cas9 అనేది, Cas9 అనేది మనకి రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్, ఇది షార్ట్, ఎస్ అనేది షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. Cas9 అనేది ప్రోటీన్ అనమాట బేసికల్గా. ఓకే, అది ఆర్ఎన్ఏతో, వైరస్ ఆర్ఎన్ఏతో బైండ్ అయిపోయి ఒక టూల్ లాగా మారిపోతుంది, టూల్ లాగా మారిపోయి ఈ శత్రు వైరస్లు, మళ్ళీ అలాంటి వైరస్లు ఎప్పుడు వచ్చినా సరే దాని డిఎన్ఏని, ఆర్ఎన్ఏని కట్ చేస్తుంది అనమాట, మాలిక్యులర్ సిజర్ లాగా పనిచేస్తుంది. దట్స్ అబౌట్ ఇట్. మీకు నచ్చితే కింద మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.